రామ రామ ఇంకెన్ని రోజులు ఈ విషయంలో అమ్మతోటి తిట్లు. చలో నేను దీనికి సొల్యూషన్ చూపిస్తాను. మామూలుగా స్టింక్ ఇన్స్టాలేషన్లో మనము 2 వెరైటీస్ ఉంటాయి. ట్రెడిషనల్గా ఏంటిదంటే అందరూ సింక్ ఏదైతే బార్డర్ ఉంటుందో బార్డర్ ప్లాట్ఫామ్ పైకి పెట్టేసి తర్వాత ఇక్కడ అంతా సిలికాన్ అన్న వైట్ సిమెంట్ అన్న పెడతారు. అది ఏంటంటే లాంగ్ రన్లో ఏంటిదంటే ఇక వాటర్ వెళ్ళిపోయి ఇక్కడ సీపేజ్ అయ్యే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి. ఇంకొక మెథడ్ ఏంటిది, సేమ్ ప్లాట్ఫామ్ ఇంకా సింక్ బార్డర్ లెవెల్ సేమ్ లెవెల్లో పెడతారు, అంటే 2 సేమ్ లెవెల్లో ఉంటాయి. దాని నుంచి కూడా ఏంటిది ఆ గ్యాప్లో వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేంటిది అంటే మోడ్రన్. ఇంకొకటి ఇది ఏంటంటే అండర్ షింక్ మోడల్ అంటారు. దీన్ని ఏం చేస్తామంటే ఏదైతే షింక్ సైజ్ ఉంటుంది కదా, జనరల్గా 18/12 ఉందనుకోండి, మనం ఏం చేస్తాం దాన్ని 17/11 సైజ్ కట్ చేసుకోవాలి. స్టోన్ కట్ చేసుకున్న తర్వాత ఇది ఏంటిదంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ మొత్తం అరౌండ్ ది షింక్ మనకి వస్తుంది స్పేస్. వస్తే అప్పుడు ఏమైపోతుంది, షింక్ లోపలికి వెళ్ళిపోతుంది, 1 ఇంచ్ స్టోన్ అనేది బయటకు వస్తుంది. వాటర్ వచ్చినా కానీ మనకి ఇక్కడ లీకేజ్ అనేది దీనికి తాకదు, అప్పుడు షింక్కి తాకకుండా సైడ్కి వస్తుంది. ఇది రావాలంటే కూడా ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉంటుందో దాంట్లో గ్రూ ఇస్తాం. మనం గ్రూ ఇస్తే ఏంటిదంటే మనకి షింక్ తాకి వాటర్ అనేది రాదు. అప్పుడు ఏంది లీకేజ్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ అవుతుంది. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఏంటిదంటే ఎలాంటి ప్రాబ్లం ఇంట్లో ఉండదు. ఎవికా డిజైన్ స్టూడియో ప్రతి విషయం మనది అనుకొని చేస్తుంది, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు.